ఇకటు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో వర్షాలతో ఎగువ కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా వస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరదలు మొదలయ్యాయి. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 14,614 క్యూసెక్కులుగా ఉండగా 3,691 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటి మట్టం 1,608 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు. ఇక జూరాలకు నీరు చేరడం ప్రారంభమైంది. ప్రాజెక్టుకు 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా అవుట్ఫ్లో 28,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.240 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 29,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా అవుట్ఫ్లో పూర్తిగా నిల్గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 821 అడుగులుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ కు 902 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులుగా ఉంది.